183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. ప్రజాభవన్లో అలాగే ప్రజావాణిలో భాగంగా మంగళవారం శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే బాధితులు ఉంటారో ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహకారం కావచ్చు, వివిధ రకాల స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇవ్వాలంటూ కూడా వేల మంది ఇక్కడికి బేగంపేటలోని సోమాజిగూడ దగ్గర ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గరకు వస్తున్నారు. అందులో వేలాది మంది వస్తున్నారు. వారందరూ కూడా అర్జీలు తీసుకెళ్లి మరీ నేరుగా అక్కడ లోపలిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమం వల్ల పరోక్షంగా కూడా కొంతమందికి ఉపాధి కలుగుతుంది. అంటే అక్కడ అర్జీలు ఇచ్చేటువంటి వైట్ పేపర్స్ని కొనుక్కోవడం కోసం కావచ్చు, లేదంటే అమ్మడం కోసం కావచ్చు, అలాగే పెన్స్ కావచ్చు. కొంతమంది అర్జీలను రాయడానికి కూడా కొంతమంది ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక మహిళ ఉన్నారు, ఈమె వైట్ పేపర్స్ని పెన్నులు అమ్ముతున్నారు. ఆమెతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎంత ఒక పేపర్ ఎంత లెక్కన అమ్ముతున్నారు? ఒక పేపర్ 5 రూపాయలు అమ్ముతున్నాం. 3 రూపాయలు ఒకటి మేము కొనుక్కొచ్చినాము, 5 రూపాయలు ఒకటి మేము అమ్ముతున్నాము. పెన్ను 5 రూపాయలు అండి. కొనుక్కుంటున్నారా వచ్చి మీ దగ్గరకి? ఇట్లా ఇక చూస్తున్నాం, ఫస్ట్ టైం కదా. మొన్న వారం మాకు ఎవరు ఇవ్వలేదు. 10 రూపాయలకు ఒక పేపర్ కొన్నాం మేము. అయితే కొంటే మాకు అది ఎవరు ఇవ్వలేదు, మాకు పెన్ను కూడా ఇవ్వలేదు. అయితే ఈసారి అమ్ముడు పోతాయా లేదా అని చూద్దామని వచ్చినాం మేము. అంటే మీరే ఇక్కడ సమస్య ఉందని చెప్పుకోవడానికి వచ్చారా ఇక్కడికి? వచ్చినాము. మీరు 10 రూపాయలు ఒక పేపర్ పెట్టుకున్నాం. 10 రూపాయలు ఒకటి పేపర్ పెట్టి కొన్నాము. దాన్ని బట్టి మేమేమన్నా మనకు కూడా ఏం లేదు కదా, వచ్చి ఇంటికాడ ఉండి ఏం చేస్తున్నామని మేము ఇప్పుడు మనకి ఇంటికైనా వెళ్తుంది, పిల్లలకి ఏమైనా వెళ్తుంది అని మేము అందుకే తీసుకుంటున్నాం, అమ్ముతున్నాం. మీరు ఏం పని చేస్తుంటారు జనరల్ గా? మామూలు ఖాళీగా ఇళ్ళలో పని చేస్తుంటామండి. ఇళ్ళలో పని చేస్తుంటాం. మీరు ఇంకెవరు అమ్ముతుంటారు? మీరు ఒక్కరైనా, మీతో పాటు ఇంకెవరైనా? ఈ అమ్మాయికి తోడొచ్చింది, నాకు చదువు రాదు కదా, చదువు రాని బట్టి నేను అందుకే అర్థం కాదని నేను ఎంబడి దొరికొచ్చాను. ఎన్ని పేపర్లు అమ్ముంటారమ్మా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు 20, 30 అట్లా 30, 40 ఎందుకంటే ఇంతకు మొన్నేమో అది రేవంత్ రెడ్డి ఇయ్యలేదు కదా, అట్లానే మేము అమ్ముతామని తెస్తే అమ్ముడు పోలేదు. ఈ రోజు దొంగతనం చేయలేదు, ఏం అడక రాలేదు, కొనుక్కొచ్చినాము. 5 రూపాయలు ఒకటి అమ్ముతున్నాము. 5 రూపాయలు కానీ ఒకటి 4 రూపాయలు ఇస్తాం, అట్లా అయినా మేము తీసుకుంటున్నాం. కోసిస్ ఏం లేదు, ఇబ్బంది పెట్టేది ఏం లేదు. 10 ఉండని, 5 ఉండని, 2 రూపాయలు ఉన్నా ఇచ్చేదే వాస్తవమే మాకు. సో ఒక రకంగా ఈ కార్యక్రమం వల్ల మీకు కూడా కాస్త ఏదో కొద్ది గొప్ప ఉపయోగపడుతుంది. అదే ఈ రోజు మేము ఫస్ట్ రోజు ఈ రోజు వచ్చినాము, సూతామని వచ్చినాము. నిన్న మాకు శుక్రవారం 10 రూపాయలు ఇచ్చుడుకు సూతాము కదా, మనకి ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, వెళ్తుంది కదా కిరాయనా. ఇప్పుడు ఎందుకంటే నాకు భర్త కూడా లేడు, మాకు తల్లిదండ్రులు కూడా లేరు, ఉన్న ఆస్తులు కూడా గుంజుకున్నారు. దాన్ని బట్టి కూడా మేము కేసు వేసినాము, అది ఇంకా రెన్యువల్ అయితలేదు. దాని గురించి కూడా మేము మాట్లాడాలని అలా తర్వాత ఇది చూద్దామని మేము వచ్చినాము. చూసిన తర్వాత దాని తర్వాత మేము కేసు వేసినాము. దానికి మాకు డిమాండ్ ఏం చేయలేదు. మేము డిమాండ్ చేసినాం. మాకు మా 2 తల్లులు ఉన్నారు, అంటే మా డాడీ చచ్చిపోయాడు, మా మమ్మీ మేము చిన్నగా ఉన్నాం, మా పెళ్ళి అయినాక చచ్చిపోయింది, మా పిల్లలు చిన్నగా ఉన్నాం, మాకు ఏం చేయలేదు. దానికి కూడా మేము కేసు వేసినాము. కేసు వేస్తే అది కేసు నడుస్తుంది, కానీ వాళ్ళు ఆయన వారు కాలేదు. అందరూ ఆయన వారు కాకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర వస్తే ఏమైనా సహకారం ఇస్తారేమో అని ఆపినాం. ఇంకా 1 జనవరికి వచ్చి కలుద్దామని ఊకున్నాం మేము. అంటే ఒక పేపర్ని, ఈ వైట్ పేపర్ని 3 రూపాయలకి బయట కొనుక్కొని ఇక్కడ 5 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే ఈ మహిళ కూడా గతంలో తనకు సమస్య ఉందని గత శుక్రవారం నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇల్లు లేదు కాబట్టి ఇల్లు ఇవ్వాలంటూ కూడా ఒక అర్జీ తీసుకెళ్లి లోపల ఇవ్వడానికి ఆమె 10 రూపాయలు పెట్టి పేపర్ని కొన్నాను కాబట్టి ఇక్కడ డిమాండ్ ఉందనేటువంటి ఉద్దేశంతో తాను కూడా ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇక్కడ పేపర్లు 5 రూపాయలకు అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నామని చెప్పని పరోక్షంగా ఈ ప్రజావాణి ద్వారా తనకు కూడా కాస్త ఉపాధి కలుగుతుందంటూ కూడా ఈ మహిళ చెప్తుంది. కెమెరామెన్ నరేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.